నిన్న మొన్నటి వరకు భారత్ ని సుంకాల రాజంటూ అమెరికా అధ్యక్షుడు విమర్శించాడు. మన ఎగుమతులపై 50% పన్నులతో సుంకాలను బాదాడు. మోడీతో దోస్తీ అంటూనే భారత్ ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని ట్రంప్ చూశాడు. కానీ ఇప్పుడు అదే ట్రంప్ ని ప్రధాని మోడీ ఊహించని దెబ్బ కొట్టారు. ట్రంప్ సుంకాలకు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఆర్కిటిక్ మంచు ద్వీపం గ్రీన్లాండ్ చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు అమెరికా ఆధిపత్యానికి ముప్పుగా మారింది. ట్రంప్ తిక్కకు చెక్ పెడుతూ మోడీ ఒక మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశారు. అమెరికా అహంకారాన్ని దెబ్బ కొట్టడమే కాదు, గ్లోబల్ మార్కెట్లో భారత్ ని కింగ్ మేకర్ గా మోడీ మాస్టర్ ప్లాన్ నిలబెట్టబోతోంది. అసలు గ్రీన్లాండ్ కి భారత్ కి ఉన్న లింక్ ఏంటి? ట్రంప్ స్వయంగా మోడీ చేతికి అందించిన ఆయుధం ఏది? EU ఇండియా చారిత్రక ఒప్పందానికి ట్రంప్ ఆజ్యం పోసాడా? లెట్స్ వాచ్. ట్రంప్ టారిఫ్ వార్ బూమరాంగ్ కానుందా? అమెరికాతో EU తెగతెంపులు తప్పవా? ట్రంప్ పై ప్రతీకారానికి మోడీ మాస్టర్ ప్లాన్ ఏంటి? భారత్ ఈ పేరు వింటే అమెరికా అధ్యక్షుడికి టక్కున గుర్తొచ్చేది సుంకాలే. నిద్రలో లేపి డొనాల్డ్ ట్రంప్ ను భారత్ గురించి అడిగితే అధిక పన్నులు వేసే దేశంగా చెప్తాడు. పన్నుల రాజుగా విమర్శిస్తాడు. నిజానికి అమెరికా నుంచి వచ్చే అన్ని వస్తువులపై భారత్ 100% పన్నులు ఏనాడూ విధించలేదు. దేశీయ మార్కెట్కు, వ్యాపారులకు ఇబ్బంది కలిగించే వస్తువులపై మాత్రమే 100% పన్ను విధిస్తోంది. ఉదాహరణకు డైరీ, వ్యవసాయ ఉత్పత్తులను తీసుకుందాం. ఈ రెండు అంశాలు భారత్కు అత్యంత సున్నితమైనవి. అమెరికా ఉత్పత్తుల దిగుమతికి అనుమతిస్తే భారతీయ ఉత్పత్తులకు పోటీ పెరుగుతుంది. భారతీయ ఉత్పత్తుల డిమాండ్ తగ్గితే వ్యవసాయం, పాడిని నమ్ముకున్న కోట్ల మంది ప్రజలకు జీవనాధారం కష్టమవుతుంది. అంతేకాదు, రాజకీయంగా కూడా అత్యంత సున్నితమైన అంశం ఇది. భారతదేశంలో వ్యవసాయంపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో 50-55% మంది ప్రజలు ఆధారపడి ఉంటారు. దేశం మొత్తం కార్మిక శక్తిలో 45% మంది భారతీయులు వ్యవసాయంతోనే ఉపాధి పొందుతున్నారు. ఇక పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంది. సుమారు 8 కోట్ల కుటుంబాలు పాడి పరిశ్రమనే నమ్ముకున్నాయి. గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక స్వావలంబనకు పాడి పరిశ్రమ ప్రధాన వనరుగా మారింది. ఇలాంటి రంగాల్లో అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం అంటే భారతీయ పరిశ్రమలను ధ్వంసం చేసుకోవడమేనని ఖచ్చితంగా చెప్పొచ్చు. అమెరికా అగ్రి, డైరీ, కొన్ని రకాల ఆటో ఉత్పత్తులపై మాత్రమే భారత్ 100% సుంకాలు విధించింది. అయితే ట్రంప్ ఏప్రిల్ 2న ప్రపంచ దేశాలపై సుంకాలతో విరుచుకుపడ్డాడు. అప్పట్లో భారత్పై 25% సుంకాలను ప్రతిపాదించాడు. అయితే ఆయా దేశాలు తమతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని అల్టిమేటం జారీ చేశాడు. అయితే చాలా దేశాల మాదిరిగానే భారత్ అప్పటి నుంచి వాణిజ్య చర్చలు జరుపుతోంది. అయితే ట్రంప్ మాత్రం రోజుకొక గొంతమ్మ కోరిక కోరుతున్నాడు. వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు. పైగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యక్తిగా కితాబిస్తాడు. తనకు మోడీ గొప్ప ఫ్రెండ్ అంటూ ట్రంప్ గొప్పలు చెబుతాడు. కానీ భారత్పై మాత్రం అత్యధిక సుంకాలను విధించాడు. రష్యా చమురును భారత్ కొంటుందన్న కారణంగా 25% సుంకాలను విధించాడు. అంతకుముందు ట్రంప్ వాదిస్తున్న ప్రతీకార సుంకాలు 25% విధించాడు. దీంతో భారత దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు మొత్తం 50% సుంకాలతో దాడి చేశాడు. అమెరికా సుంకాలను అత్యధికంగా ఎదుర్కొంటున్న ఏకైక దేశం భారతే. నిజానికి 8 నెలలుగా భారత్ చర్చలు జరుపుతున్నా ట్రంప్ మీనమేషాలు లెక్కిస్తున్నాడు. ఎన్ని రకాలుగా భారత్ను ట్రంప్ అవమానించినా ప్రధాని నరేంద్ర మోదీ అదును కోసం ఎదురుచూశాడు. ట్రంప్ సుంకాలపై ప్రతీకారం తీర్చుకునే ఆయుధం ఇప్పుడు మోదీకి లభించింది. మోదీ ఎదురుదాడికి స్వయంగా అమెరికా అధ్యక్షుడే ఛాన్స్ ఇచ్చారు. ఇంతకు ప్రధాని మోదీకి ట్రంప్ ఇచ్చిన ఆయుధమేంటి? ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే మనం ఆర్కిటిక్ ప్రాంతంలోని మంచు ద్వీపం గ్రీన్లాండ్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. గత కొన్ని నెలలుగా గ్రీన్లాండ్ పై అమెరికా అధ్యక్షుడు కన్నేశారు. అమెరికా జాతీయ భద్రతకు గ్రీన్లాండ్ తమకు ఇచ్చేయాలని ఒత్తిడి తెస్తున్నాడు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను నిన్న మొన్నటి వరకు యూరోప్ లైట్ తీసుకుంది. అయితే డిసెంబర్ ఆఖరులో వెనిజులాపై అమెరికా దాడి చేసింది. ఆ దేశ అధ్యక్షుడు మదురోను ట్రంప్ బంధించారు. నెక్స్ట్ గ్రీన్లాండే తమ టార్గెట్ అంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడేది లేదంటూ ట్రంప్ వార్నింగ్స్ ఇస్తున్నాడు. నిజానికి గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి కలిగిన దేశం. కానీ అది డెన్మార్క్ రాజ్యంలో భాగంగా ఉంది. అంటే అది డెన్మార్క్ భూభాగమే. డెన్మార్క్ నాటో సభ్య దేశం. నాటో కూటమికి వెన్నుదన్నుగా ఉన్న అమెరికానే ఇప్పుడు స్వయంగా మరో సభ్యదేశం డెన్మార్క్ పై దాడి చేస్తామని వార్నింగ్ ఇస్తోంది. దీంతో యూరోప్ ఉలిక్కిపడింది.
ఎందుకంటే ట్రంప్ ఒక్క గ్రీన్లాండ్తో ఆగిపోడు. అందుకే యూరప్ దేశాలు ఇప్పుడు అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా, కెనడా మినహా నాటో సభ్యత్వం ఉన్న యూరోపియన్ దేశాలు ఇప్పుడు ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ గ్రీన్లాండ్ కోసం అమెరికా యుద్ధానికి దిగితే ఎదురుదాడి తప్పదంటూ యూరప్ దేశాలు కూడా వార్నింగ్స్ ఇస్తున్నాయి. యూరప్ దేశాలు వార్నింగ్ ఇవ్వడాన్ని అమెరికా అధ్యక్షుడు సహించలేకపోతున్నాడు. దీంతో తనకు వార్నింగ్స్ ఇచ్చిన 8 దేశాలపై సుంకాలతో డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డాడు. ఆ 8 దేశాలపై 10% అదనపు సుంకాలను విధించాడు. అంతేకాదు, గ్రీన్లాండ్ విషయంలో జూలై 1వ తేదీలోపు తమకు గ్రీన్లాండ్ను అప్పగించకపోతే మరో 25% సుంకాలను విధిస్తామని ట్రంప్ అల్టిమేటం జారీ చేశాడు. ఈ దెబ్బకు యూరోపియన్ దేశాలు దారికొస్తాయని ట్రంప్ భావించాడు. నిజానికి అమెరికాతో ప్రపంచ దేశాలు ఎక్కువగా వాణిజ్యం చేస్తున్నాయి. దీన్ని అలుసుగా తీసుకుని ట్రంప్ సుంకాలతో ప్రపంచాన్ని బెదిరిస్తున్నాడు. దీంతో చాలా దేశాలు ట్రంప్తో ఘర్షణ కంటే ఒప్పందాలే మేలని తలచాయి. ట్రంప్ దెబ్బకు తల వంచాయి. ఇప్పుడు కూడా యూరోప్ తన ఎదుట మోకరిల్లక తప్పదని అమెరికా అధ్యక్షుడు భావించాడు. కానీ ట్రంప్కు యూరోప్ దేశాలు ఊహించని షాక్ ఇచ్చాయి. 2025 జూలైలో అమెరికాతో యూరోపియన్ యూనియన్ దేశాలు కుదుర్చుకున్న చారిత్రక ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు ప్రకటించాయి. సుంకాలను అడ్డుపెట్టుకుని ట్రంప్ బ్లాక్మెయిలింగ్ కు దిగుతున్నట్లు యూరోపియన్ పార్లమెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ట్రంప్కు ఊహించని దెబ్బ తగిలింది. నిజానికి అమెరికాతో యూరోప్కు వాణిజ్యం ఎంత ముఖ్యమో అమెరికాకు కూడా ఈయూతో ట్రేడ్ అంతే ముఖ్యం. ఈ విషయం ట్రంప్కు కూడా తెలుసు. ఇన్నాళ్లు ఈయూ మౌనంగా ట్రంప్ అరాచకాలను భరించింది. ట్రంప్ గ్రీన్లాండ్ ఆక్రమణ వార్నింగ్స్ తో యూరోప్ మౌనాన్ని వీడింది. అమెరికాపై ట్రేడ్ డీల్ను తాత్కాలికంగా నిలిపివేసింది. నిజానికి అమెరికాతో వాణిజ్యం నిలిచిపోతే యూరోప్కు భారీ దెబ్బ పడుతుంది. అమెరికాకు $90,000 కోట్ల విలువైన ఎగుమతులను యూరోప్ పంపుతోంది. ట్రేడ్ బ్లాక్తో వాణిజ్యం మొత్తం ఆగిపోతుంది. ఇక్కడే మోదీ ఎంట్రీ ఇస్తున్నాడు. యూరోప్ను ఆదుకునేందుకు మేమున్నామంటూ ముందుకొస్తున్నాడు. ఇక్కడ మోదీ వ్యూహం ఏంటంటే, ఒకవైపు యూరోప్ను ఆదుకున్నట్టు ఉంటుంది, మరొక వైపు అమెరికాను దెబ్బ కొట్టినట్టు ఉంటుంది. యూరోప్ ఎగుమతులను భారత్కు మళ్లిస్తే భారీ మార్కెట్ లభిస్తుంది. అదే సమయంలో సుంకాల కారణంగా అమెరికాకు ఎగుమతి కాకుండా నిలిచిపోయిన భారతీయ వస్తువులను యూరోప్కు మళ్లించే అవకాశం ఉంది. నిజానికి యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం ముందు నుంచే భారత్ చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో ఈయూ లీడర్లను గణతంత్ర ఉత్సవాలకు ప్రత్యేక అతిథులుగా ప్రధాని మోదీ ఆహ్వానించారు. ట్రంప్ గ్రీన్లాండ్పై రెచ్చిపోకపోతే కూడా ఈయూతో భారత్ ఒప్పందం జరిగేది. కానీ ఈయూతో బేరమాడేందుకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ట్రంప్ సుంకాలు, ఈయూ ట్రేడ్ డీల్ తాత్కాలికంగా రద్దు నేపథ్యం భారత్కు కలిసి వస్తోంది. ఇప్పుడు ఈయూతో మెరుగైన డీల్స్ భారత్ కుదుర్చుకునే అవకాశం కూడా ప్రధాని మోదీ లభించినట్లయింది. యూరోప్పై ట్రంప్ బెదిరింపులు ఇప్పుడు భారత్కు వరంగా మారాయి. ఇన్నాళ్లు ట్రేడ్ డీల్స్ కోసం వైట్ హౌస్ చుట్టూ భారత్ ప్రదక్షిణలు చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు అమెరికా అవసరం లేదని భారత్ తేల్చేయడం మరో ఎత్తు. డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపార ధోరణితో భారత్ను ఊరిస్తూ కాలయాపన చేసి ఉండొచ్చు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆట మారింది. ఆటగాళ్లు కూడా మారారు. గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ సుంకాల కత్తులు దూయడంతో యూరోప్ కళ్లు తెరిచింది. ఇప్పుడు అత్యంత నమ్మకమైన అతిపెద్ద భాగస్వామిగా భారత్ కనిపిస్తోంది. రిపబ్లిక్ వేడుకల వేళ భారత్ ఈయూ మధ్య జరిగే ఫ్రీ ట్రేడ్ డీల్ కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు. ఇది ట్రంప్ అహంకారానికి చెంపపెట్టు లాంటిది. ఇక్కడ భారత్ ఎందుకు కింగ్ మేకర్గా మారింది? అమెరికా తలుపులు మూసుకుంటే యూరోప్కు 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఒక అవకాశాల గని, బంగారు ఖజానా. ఈయూకు అవసరమైన ఐటీ సేవలు, ఫార్మా ఉత్పత్తులు, నిపుణులు భారత్ వద్ద పుష్కలంగా ఉన్నారు. భారత్ ఈయూ కలిస్తే అది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక కూటమిగా అవతరిస్తుంది. ఇది అమెరికా డాలర్ ఆధిపత్యానికి, ట్రంప్ ఏకపక్ష ధోరణికి గట్టి సమాధానమవుతుంది. అమెరికాను గొప్పగా మారుస్తానన్న ట్రంప్ వాస్తవానికి మిత్రులను దూరం చేసుకుంటూ అమెరికాను ఏకాకిగా మారుస్తున్నాడు. బలవంతుడు నాకేమని విర్రవీగితే కాలం తనంతట తాను సమాధానం చెబుతుంది. అమెరికా పతనానికి ట్రంపే స్వయంగా నాంది పలకడం చరిత్రలో ఒక విషాద అధ్యాయంగా మిగిలిపోవచ్చు.